యూట్యూబ్ ఛానల్ను మీరందరూ ఆనందంగా సంతోషంగా స్వీకరిస్తున్నారు, చూస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయితే ఈ సంవత్సర కాలంలో చాలా వేగంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. కేవలం మీ సపోర్ట్ మాత్రమే సరిపోదు మిత్రులారా. చాలా విస్తృతంగా నేను చేసే వీడియోస్ను జన బాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయటం మాత్రమే కాదు, మీ మిత్రులతో, తెలిసిన వాళ్ళతో దీన్ని విస్తృతంగా సబ్స్క్రైబ్ చేయించటం మూలంగా నా కంటెంట్ ఎక్కువ మందిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని మూలంగా ఒక ప్రజా అనుకూల ఆలోచనలు పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ ఇప్పుడు యువత పాట పాడుతున్నారు. విద్యార్థి యువతరం గురించి ఆలోచిస్తున్నారు. యువతరం ఏం ఆలోచిస్తుంది, ఏ కలలు కంటున్నారో వారి కలల్లోకి వెళ్ళి వీళ్ళు తమ కలల్ని కనడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రధానమంత్రి మోడీ గారు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరా ఇద్దరా? దేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కరు యువజనం గురించి మాట్లాడుతున్నారు. విద్యార్థుల్లోకి వెళ్తున్నారు. స్కూళ్ళలోకి, కాలేజీల్లోకి, యూనివర్సిటీల్లోకి, ఐఐటీల్లోకి, ఐఐఎంల్లోకి. అబ్బాబాబాబాబా, ఎంత మార్పు! అంతట్లకే ఎంత మార్పు! 6 నెలలు కూడా కాలేదు, అంతట్లకే దేశమంతా అలా యువతరంతో పరిగెత్తుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు, చాలా మంది మేధావులు అంటున్నారు, ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి, జర్నలిస్టులు అంటున్నారు 12 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదని. కానీ అర్ధరాత్రి తన ఇంట్లో నుంచి సెల్ ఫోన్ ముందు పెట్టుకొని వీడియో చేసి, షార్ట్స్ చేసి యువతరంలోకి వదిలేస్తున్నారు దేశ ప్రధానమంత్రి. అంత గంభీరంగా ఉండే ప్రధానమంత్రి ఫ్రెండ్స్ అని మాట్లాడుతున్నారు. ఇంత మార్పు వచ్చింది కదా. కాక్రోచ్ జనతా పార్టీ, జంజీ ఈ తరం ఈ దేశం గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు మనసు ఉప్పొంగిపోతుంది. గురజాడ అప్పారావు అన్నాడు కదా, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. ఇప్పుడు నా దేశ యువతరం ఈసురోమని మనుషులు కాదు అని నిరూపించారు. దిగిరాను దివి నుంచి భువికి నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అని కృష్ణశాస్త్రి చెప్పాడు. రాజకీయ నాయకులు కూడా దిగిరాము అని కోటల మీద, భవనాల మీద, ఆకాశం మీద ప్రయాణిస్తున్న రాజకీయ నాయకుల్ని ఒక్కసారి భూమార్గం పట్టించారు. భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా అని శ్రీశ్రీ చెప్పాడు కదా. ఆ భూకంపం నా దేశ యువతరం ఈ దేశంలో పుట్టించింది. రాజకీయ నాయకుల్ని నేల మీదకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒక 3 రోజుల కిందట అనుకుంటా రాహుల్ గాంధీ గారు పూణే అంటే పూణే పట్టణానికి ఉండే ప్రాధాన్యత, ఒక రకంగా మహారాష్ట్రలో ఉన్న పూణేను మేధో నగరంగా పిలుస్తారు. అన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి. అంబేద్కర్ ఆలోచనలు, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలు, హెగ్డేవర్ ఆలోచనలు, గోల్వాల్కర్ ఆలోచనలు, గాంధీ ఆలోచనలు, అన్ని రకాల ఆలోచనలు ఉండే ప్రదేశం అది. ఫిలిం ఇన్స్టిట్యూట్, మంచి విద్యాలయాలు, అలాంటి పూణే పట్టణంలోకి వెళ్ళాడు రాహుల్ గాంధీ. ఎవరితో మాట్లాడడం కోసం? విద్యార్థులతో మాట్లాడడానికి వెళ్ళాడు. చాలా ముచ్చటేస్తుంది. వేదిక మీదకి అమ్మాయిల్ని పిలిచి వారికి మైక్ చేతులకిచ్చి మాట్లాడండి, మీరు ఈ దేశం గురించి ఏమనుకుంటున్నారో అని మాట్లాడిస్తున్నాడు. పాడండి, దేశం గురించి మీరు ఎలా పాట పాడుతారని పాడిస్తున్నాడు. 3 రంగుల జెండాని, దేశ పతాకాన్ని సమున్నతంగా చేతిలోకి అందుకొని ఆ విద్యార్థుల చేతుల్లో పెడుతున్నాడు. సంభాషణ నడుపుతున్నాడు. రాజకీయ నాయకులందరూ ఇలా విద్యార్థులతో సంభాషణ నడిపితే, పాఠశాలకు వెళ్తే, మన విద్యారంగం వాస్తవ పరిస్థితి ఏంటో వాళ్ళ కళ్ళకు కనిపిస్తే కనీసం ఆ విద్యారంగం అన్నా మారుతుందేమని ఒక అధ్యాపకుడిగా నా ఆలోచన. ఛాత్రోంకి గూంజ్ ఇప్పుడు ఇది దేశంలో ఒక ప్రధానమైన చర్చనీయాంశంగా మారి దేశవ్యాప్తంగా అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ గారు ఈ మాట మాట్లాడారు. మనుస్మృతి మీద వ్యాఖ్యలు చేశారు. వారు ఎప్పుడైతే మనుస్మృతి మీద మాట్లాడారో బీజేపీ పార్టీ మరోవైపు నుంచి ఎదురుదాడికి దిగింది. దేశంలో ఇదొక పెద్ద రాజకీయ తుఫానుగా మారింది. అందుకే ఇప్పుడు మీతో నేను సంభాషించడానికి ఈ అంశాన్ని, ఛాత్రోంకి గూంజ్, మనుస్మృతి మీద రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు ఎంత మేరకు సమంజసం, ఈ విషయాలు మాట్లాడడానికి ఈ వీడియో. మొదలు ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఎందుకంటే మన దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర తెలుగు ప్రధాన భాషగా కలిగిన వాళ్ళం కనుక ఛాత్రోంకి గూంజ్ అంటే హిందీలో ఛాత్ర అంటే విద్యార్థి అని, గూంజ్ అంటే ప్రతిధ్వని అంటే విద్యార్థుల గొంతుక అని ఈ పదానికి సౌలభ్యం కోసం ఒక అర్థాన్ని మేము ముందు ఉంచుతున్నాం. కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఈ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచారాన్ని మొదలుపెట్టింది.
విద్యార్థుల సమస్యలను వినటం, నిరుద్యోగుల సమస్యలు వినటం, పేపర్ లీకేజీ గురించి మాట్లాడటం, విద్యా వ్యవస్థలోని లోపాల గురించి చర్చ చేయటం, ఇలాంటి అనేక విషయాల మీద చర్చ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక దేశవ్యాప్త కార్యక్రమంగా మారింది. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే యువజన సంఘం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఇంతకంటే మునిపే కాక్రోచ్ జనతా పార్టీ దీప్కే ఈ కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థులకు వెళ్తూ ఉన్నాడు. దేశంలో పేపర్ లీక్ అయ్యాక ఆ పేపర్ లీక్ కారకులని బయట పెట్టాలని, మంత్రి అయితే రాజీనామా చేయాలని ఒక పెద్ద పోరాటం నడిచింది. మరోవైపు దేశంలో జరుగుతున్న అనేక ఉద్యోగ నియామకాల విషయంలో జరిగిన అవకతవకలు, వాటి మీద పోరాటం నడిచింది జార్ఖండ్లో. కనుక దేశంలో నీటి పేపర్ కారణమైన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. జార్ఖండ్లో విద్యార్థులు కూడా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల గొంతుకను ఆధారం చేసుకొని వారి గొంతు వినాలి, వారు ఏం మాట్లాడుతున్నారో మనసు పెట్టి వినాలి అని ఛాత్రోం కి గూంజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. దాదాపు 28 నగరాల్లో ప్రారంభం చేసి 800 నగరాలకి విస్తరించాలని వాళ్ళ ఆలోచన. రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థులతో కూర్చొని మాట్లాడుతున్న ఒక సన్నివేశం ఉంది కదా. రాహుల్ గాంధీ ఖచ్చితంగా యువతరానికి ప్రాతినిధ్యం వహించే నాయకుడిగా భారతదేశాన్ని యువతరం చేతిలో పెట్టాలి. ఇవాళ రేపో వారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇవాళ మాట్లాడిన మాట విన కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకపోతే ఇదే యువత మళ్ళీ ప్రశ్నిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానంగా మహిళా విద్యార్థులను ఎంపిక చేసుకొని చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా పూణే పట్టణంలో మహిళా విద్యార్థులతో మాట్లాడటం అనేది ప్రత్యేకమైన విషయమే. సరే, ఏ కార్యక్రమం తీసుకున్నా, ప్రతిపక్షం కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమం నిర్వహించడానికి అధికారంలో ఉన్న పక్షాలు అనేక పరిమితులను, షరతులను, నిషేధాలను విధిస్తారు. మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఈ కార్యక్రమానికి కూడా డ్రోన్లను నిషేధించటం, అభ్యంతరకర బ్యానర్లను వేలాడ తీయొద్దని చెప్పటం, ఎక్కువ మంది హాజరు కాకుండా పరిమిత సంఖ్యలో జన సమీకరణ జరగాలని చెప్పటం, ఇలాంటి విషయాలు మనం చూస్తుంటాం. అయినా రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీ నాయకుడు కనుక ఆయన మాట్లాడే ప్రతి మాటకు ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థుల గొంతు వినడానికి వెళ్ళిన క్రమంలో ఆయన ఒక ప్రధానమైన ఆసక్తి గొలిపే విషయం మీద మాట్లాడాడు. మనుస్మృతి గురించి మాట్లాడాడు. భారతదేశంలో మనుస్మృతిని 60 ఏళ్ళు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ మనుస్మృతికి వ్యతిరేకంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మనుస్మృతి ప్రతులను కాల్చివేసి దేశంలో స్త్రీలకి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక బిల్లు పెట్టి ఆ బిల్లును నెహ్రూ క్యాబినెట్ హిందూ కోడ్ బిల్లును ఆమోదించకపోతే నిరసనగా రాజీనామా చేసి బయటకు వచ్చాడు అంబేద్కర్. చరిత్ర జరిగిపోయింది. కానీ ఇవాళ తమ పార్టీ గడిచిన చరిత్రలో, తమ నాయకులు గడిచిన చరిత్రలో చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తమా రాహుల్ గాంధీ? చూడాలి, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మనుస్మృతి గురించి ఆయన మాట్లాడిన మాట చూడండి ఎలా ఉందో. బాల్యంలో స్త్రీ తండ్రికి చెందుతుందని, యవ్వనంలో అదే స్త్రీ భర్తకి చెందుతుందని, భర్త మరణించాక కుమారుల వద్ద వారిని ఆశ్రయించి ఉంటుందని, కనుక స్త్రీ ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండకూడదని మనుస్మృతి చెప్పిందని రాహుల్ గాంధీ అంటున్నారు. మహిళలు ఎవరికీ చెందినవారు కాదు, మీరు మీకు మాత్రమే చెందినవారు అని ఆయన అన్నట్టుగా మనకు మీడియాలో వార్త వచ్చింది. మహిళలను కేవలం కుమార్తె, భార్య, తల్లి అనే 3 పాత్రలకు పరిమితం చేయకూడదని రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్నారు. పితృస్వామ్యాన్ని నాశనం చేయండి అని పిలిపించాడు. ఇది మామూలు పిలుపు కాదండోయ్. భారతదేశంలో పితృస్వామ్యాన్ని నాశనం చేయండి అనే పిలుపు మార్క్సిస్టులు కూడా అంత ధైర్యంగా ఇవ్వలేకపోయారు ప్రారంభంలో. అంటే మార్క్సిజాన్ని నమ్మేవాళ్ళు, విప్లవాన్ని నమ్మేవాళ్ళు కూడా అంత ధైర్యంగా ఇవ్వలేకపోయారు. వర్గ నిర్మూలన చేయండి అని ఇచ్చినంత ధైర్యంగా కుల నిర్మూలన చేయండి, పితృస్వామ్య నిర్మూలన చేయండి అని విప్లవకారులు కూడా చెప్పలేదు. ఎప్పుడైతే స్త్రీవాద ఉద్యమం ముందుకొచ్చిందో 1975 తర్వాత స్త్రీకి సంబంధించిన అస్తిత్వ చర్చ ముందుకొచ్చిందో అప్పటి నుంచి పితృస్వామ్యం మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ స్త్రీవాదులు మాట్లాడినట్లుగా అంతకంటే ఇంకా గట్టి టోన్తో పితృస్వామ్యాన్ని నాశనం చేయండి అని పిలిపించాడు అమ్మాయిలకి. కనుక సహజంగానే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, సంఘపరివారి ఆలోచనలు ఉన్న వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఇది ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ, కమ్యూనిస్టు పార్టీల ఐడియాలజీ మార్క్సిజం మీద ఉంటుంది, బీజేపీ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ మనుస్మృతి మీద ఉంటుంది, కాంగ్రెస్ ఐడియాలజీ గాంధేయవాదం మీద ఉంటుంది. ఖచ్చితంగా సంఘ్ పరివార్, బీజేపీ వీళ్ళందరూ మనుస్మృతిని ఒక ప్రధాన సిద్ధాంత గ్రంథంగా చూస్తున్న వాళ్ళు ఆ మనుస్మృతి విన రాహుల్ గాంధీ లాంటి లీడరు ఇలాంటి కామెంట్ చేసినప్పుడు సహజంగానే ఇది దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. అలాంటి చర్చనే ఇప్పుడు మన ముందుకు వచ్చింది. ఇంకా ఆయన ఒక మాట బహుశా వారికి గుర్తొచ్చిందో లేదో, మనుస్మృతి స్త్రీ చదువుకోవద్దని చెప్తుంది. చదువుకున్న స్త్రీ భోజనం వడ్డిస్తే
అన్నము పురుగులుగా మారిపోతుందని చెప్తుంది. చదువుకున్న స్త్రీని పెళ్లి చేసుకున్న భర్త చనిపోతే అతడు స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తాడని చెప్తుంది. ఇలాంటి చాలా విషయాలు మనుస్మృతిలో ఉన్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మహిళలు తమ గుర్తింపు కోసం నిలబడవలసిందే. మహిళలు తమ జీవితాన్ని తమకు తాము నిర్ణయించుకోవాల్సిందే. ఎవరో నిర్ణయిస్తే నిర్ణయించబడే వాళ్ళు కాదు. ఇప్పుడు ఇదే విషయాన్ని బీజేపీ కోణం నుంచి మనం ఆలోచిస్తే యోగి ఆదిత్యనాథ్ అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, హిమాంతా బిశ్వా శర్మ, ఇంకా చాలా మంది నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఇది హిందూ సంప్రదాయాలపై దాడి అని మొత్తం సంఘ్ పరివార శక్తులు మాట్లాడుతున్నారు. మనుస్మృతిలో మహిళల గురించి గొప్పగా చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అలాంటి శ్లోకాలు కూడా ఉన్నాయి అంటున్నారు. సరే, అలాంటి శ్లోకాలు ఉన్నమాట వాస్తవమే. ఆ శ్లోకాలని అమలు చేసిన వాళ్ళు ఎవరు అనేది ప్రశ్న. కనుక రాహుల్ గాంధీ ఒక పార్శ్వాన్ని తీసుకొని మనుస్మృతిలో మొత్తంగా హిందూ ధర్మం మీద విమర్శ చేస్తున్నాడు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయం చేస్తున్నాడని వీళ్ళ బాధ. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ ముస్లిం మతంలో ఉన్న షరియా, ట్రిపుల్ తలాక్ వంటి విషయాల మీద ఎందుకు మాట్లాడటం లేదు అని బీజేపీ వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు దీన్ని ఇట్లా ఉంచితే సమాజంలో హిందువులైనా ముస్లింలైనా ప్రజలుగా జీవిస్తూ ఉన్నారు, తమ మత విశ్వాసాలను కలిగి ఉన్నారు. రాహుల్ గాంధీ మహిళల స్వాతంత్రం గురించి మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదు. భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి కావలసిన వాతావరణాన్ని ప్రాతిపదికను రూపొందించాలి. వారిని పూర్వకాలపు పాత్రలకే పరిమితం చేసి ఆధునిక సమాజంలో వారి భాగస్వామ్యం లేకుండా చేయటాన్ని ఎవ్వరూ అంగీకరించరు. స్త్రీలు మాకు మాత్రమే చెందినవారు అనే మాట మనం మాట్లాడితే వారి అస్తిత్వాన్ని మనం గుర్తించినట్లు కాదు. కానీ మీకు మాత్రమే చెందినవారు అని మనం మాట్లాడామనుకోండి, అది వారి ఆత్మగౌరవాన్ని గుర్తించినట్లు అవుతుంది. మీరు మాకు మాత్రమే చెందినవారంటే ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లు, మీకు మాత్రమే చెందినవారంటే ఆత్మగౌరవాన్ని పెంచినట్లు. కనుక ప్రాచీన గ్రంథాలు ఆనాటి సమాజాన్ని ప్రతిబింబించిన రచనలు గనక ఆ రచనల వెలుగులో ఇవాళ సమాజాన్ని చూడటం అనేది సాధ్యం కాదు. అందుకే మనుస్మృతి వర్సెస్ ఆధునికత, ఈ రెండింటి మధ్య ఘర్షణ ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, పెరియార్ రామస్వామి పెట్టినంత విమర్శ మనుస్మృతి మీద రాహుల్ గాంధీ పెట్టలేడు, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడు. హిందువుల ఓట్లు కావాలి, ముస్లింల ఓట్లు కావాలి, క్రిస్టియన్ల ఓట్లు కావాలి, అధికారంలోకి రావాలి, ప్రధానమంత్రి కావాలి, లక్ష్యం ఉంటుంది రాహుల్ గాంధీ. కనుక హిందువులని కూడా తగు మోతాదులో సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. కొన్ని విషయాలు మాత్రమే రాహుల్ గాంధీ గారు మాట్లాడగలుగుతారు. ఎన్ని మాట్లాడినా మహిళ సురక్షితంగా, స్వతంత్రంగా, సమానంగా జీవించిన రోజే వారికి నిజమైన స్వాతంత్రం. అంటే విద్య, ఉపాధి, భద్రత, న్యాయం, ఇవి అసలు విషయాలు. అందుకే వారి గొంతు విందామని వెళ్ళారు కదా, ఆ గొంతు వినండి. రాజకీయ పార్టీలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఒక విమర్శ పెట్టినప్పుడు ఆ విమర్శలో ఉండే సమంజస్వాన్ని అర్థం చేసుకొని వాటిని స్వీకరించి పరిష్కరించడానికి ప్రయత్నం చేయటంలోనే ఏ పార్టీకైనా సమాజంలో ఉనికి ఉంటుంది. ఇప్పుడు దేశంలో ఉన్న యువతీ యువకులు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, దేశం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే వారి ఆలోచనకు అనుగుణంగా పార్టీలు, నాయకులు మారుతారా లేదా ఇంకా పురోగమనంలోకి కాకుండా తిరోగమనంలోకి వెళ్తారా వారే నిర్ణయించుకోవాలి. చివరగా మిత్రులారా, ఛాత్రంకి గూంజ్ విద్యార్థుల సమస్యలను ముందుకు తీసుకురావటంలో అటు దీప్కేనైనా, ఇటు రాహుల్ గాంధీ అయినా, లేదా ఇంకెవరైనా సరే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు స్కాలర్షిప్స్ మీద ధర్నా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల సమస్యల్ని, నిరుద్యోగుల సమస్యల్ని ఎజెండాగా తీసుకొని పోరాటం చేయడం చాలా సంతోషం. అలా రోడ్డు మీదకి వచ్చేటట్టు రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి నిలబెట్టింది. కనుక ఎవరి అధికారం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు, ఎవరి ఉరికి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అంతిమంగా మనకు జరగవలసింది ఏంటంటే విద్యార్థుల ప్రయోజనాలు, నిరుద్యోగుల ప్రయోజనాలు నెరవేరాలి. విద్యారంగం సంపూర్ణంగా మారాలి. పూణేలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఇవి చర్చగా మారాయి కదా. కనుక మహిళల స్వాతంత్రం గురించి మళ్ళొక్కసారి చర్చ జరగాలి. ఇది సాంస్కృతిక పరమైన విషయం, కేవలం ఒక రోజుతో మాట్లాడి వదిలేసే విషయం కాదు, సంస్కృతిలో భాగంగా ఉన్న విషయం. అందుకే మిత్రులారా, నేను చెప్పిన ఈ అభిప్రాయాల్లో మీకు భిన్న అభిప్రాయాలు ఉన్నోళ్ళు కూడా ఉండొచ్చు, ఉండాలో కూడా భిన్న అభిప్రాయాలు. తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని నోట్ చేయండి, మెసేజ్ రూపంలో పెట్టండి. రాహుల్ గాంధీ అభిప్రాయం మీద కూడా మీ కామెంట్స్ చేయండి. వారి అభిప్రాయం కరెక్టా, బీజేపీ అభిప్రాయం కరెక్టా, లేదా నాకు తోచిన కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకున్నప్పుడు నా అభిప్రాయాల్లో కూడా ఏమైనా భిన్నత్వం ఉంటే కూడా కామెంట్ రూపంలో మీరు తెలపండి. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోకండి. విస్తృతంగా లక్షలాది మందిలోకి షేర్ చేయటం మర్చిపోకండి.
అక్కడితో ఆగకండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఛానల్ సరిగ్గా నిలబడుతుంది. ఇంతకన్నా బెటర్గా ఉండే వీడియోస్ చేయడానికి, మంచి కంటెంట్ మీకు అందించడానికి, మంచి విశ్లేషణ చేయడానికి మాకు సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ.